ఆ పని చేసుకునే బదులు ఇంట్లో వాళ్ళకు పక్కన మార్చుకుంటే ఏం చేశామో చెప్పుకొని తమ్ములేన్నాయి. మీరేంద్ర మా ముందుకు వచ్చి చేస్తుంది. ఈరోజు చెప్తున్నా, మొన్న 10,000 దగ్గర మెజార్టీ వచ్చింది. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, ఈ 2024 15,000 ఓట్లు ఎవడో తాడు బంగారం లేని నా కొడుకు ఢిల్లీ నుంచి వచ్చి ఈ కేతిరెడ్డిని శాసిస్తాడు. ఈ దగ్గర ఉండే బ్రోకర్ నా కొడుకు ఎంతో మంది నాయకులను తయారు చేశారు. ఈ రోజు మా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని దాటిపో 10,000, 20,000, 30,000 ఎందుకని బతుకు ఈ విధంగా చేసుకుంటూ పోవడం కూడా ఒక బతికేనా నేను అడుగుతున్నాను. చూపించా నీదే కులము అని చెప్పి అడిగా, ఇంతవరకు సమాధానం లేదు. కానీ బీసీలను మొక్క పెడుతూ వస్తున్నాడు. నేను చెప్తున్నాను, ఈ రోజు అక్క ఉంది బోయ శాంతమ్మ, నేను చెప్తున్నాను, నువ్వు యాదవంటున్నావు, నేను సర్టిఫికేట్ చూపించా. నువ్వు మరాఠీ ఓసీ అని చెప్పేసి నేను సర్టిఫికేట్ చూపించా. నీకు దమ్ముంటే కాదు, నేను మరాఠీని కాదు యాదవ్ అని చెప్పి దమ్ముంటే చూపించు. నీది ఒక బతికేనా, మీది ఒక రాజకీయమేనా అడుగుతున్నాను. ఒక దేశ ప్రధాని 20 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు, చేసింది చెప్పుకోలేక కులం మీద రాజకీయాలు చేస్తున్నారు. నువ్వు యాదవ్ నిరూపించు, నేను రాష్ట్రంలో నేను రాజకీయాలు మానేస్తానని చెప్పి సర్టిఫికెట్లు దొంగ బతుకులు బతకడానికి ఢిల్లీ నుంచి రావాలా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈ రోజు ఒక్క కేతిరెడ్డిని, మీ కేతిరెడ్డిని ఎదుర్కోవడానికి ఈ రోజు వస్తున్నారు. కేంద్ర మంత్రులు వస్తున్నారు, బట్టలిప్పి చూపిస్తున్నారు, ఇస్తామంటున్నారు. కానీ నేను ఒక్కటే చెప్తున్నాను, నేను నమ్ముకునేది జనాన్ని నమ్ముకున్నాను.